ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉందంటే ఎట్లా అవుతాడు, ఏ విధంగా అవుతాడు? ఇప్పుడు ఉత్తగానైతే పొంగులేటి ముఖ్యమంత్రి అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఉత్తగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైకమాండ్ కనుక పొంగులేటి సీఎం అని చెప్పి అనౌన్స్ చేసిరనుకో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేదు పొంగులేటి మాకు వద్దు అని చెప్పి ఒకవేళ హైకమాండ్కి చెప్పినా పొంగులేటిని తీసేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని తీసేసి ఎమ్మెల్యేలకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇస్తారు హైకమాండ్. కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు, ఒకవేళ అయితే అయ్యేటటువంటి అవకాశం ఉందే, ఏ విధంగా అవుతాడు అనేది మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్కి దాదాపు 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 74 మంది ఎట్లా అంటే 63 మంది కాంగ్రెస్ పార్టీలు గెలిచిరు. దాంట్లోకి వెళ్ళి 2+2 అంటే ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంటు శ్రీ గణేష్కి సంబంధించినటువంటి ఒకటి, ఎందుకంటే లాసియా నందిత చనిపోయిన తర్వాత అక్కడ ఎన్నిక వచ్చింది కదా, సికింద్రాబాద్ కంటోన్మెంటు శ్రీ గణేష్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుండి. తర్వాత నవీన్ యాదవ్ అని గెలిచింది కదా, మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్లో. కాబట్టి 2 అంటే 63, 64, 65 65 మంది ఎమ్మెల్యేలు. 65 ప్లస్ ఇంకొకటి ప్లస్ చేసుకోవాలి, 65+9. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది, కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి వెళ్ళి గూడెం మైపాల్ రెడ్డిని తీసేస్తే 9 మంది. అంటే 65+9 ఎంత కాదన్నా కూడా 74 కదా, 74 65+9 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ 74 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60% అంటే 60% ఎమ్మెల్యేలు ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తేనే సీఎం అవుతారు. ఇప్పుడు ఎట్లా చెప్తా అంటే, ఇప్పుడు 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారబ్బా కాంగ్రెస్కి, అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళతోటి కలిపి 74 మంది ఉంటే, దీంట్లోకి వెళ్ళి 40 మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే పొంగులేటి సీఎం అవుతాడు. ఇక్కడ 40 మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేస్తే ఈ 74లోకి వెళ్ళి మిగిలేది 34 మంది. ఈ 34 మంది ఎమ్మెల్యేల మద్దతు తక్కువ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డికి సంబంధించిన సీఎం సీటును తీసేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఉంది కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. అంటే ఎట్లా ఉంటుందంటే కథ, మనమేమో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం, ఎమ్మెల్యేలు ఏమో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు.